2019 అక్టోబర్లో మూసీ ప్రాజెక్టు గేట్ కొట్టుకుపోయింది. ప్రాజెక్టు ఆపరేషన్ కనీసం పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. అదే ఏడాది డిసెంబర్ 31న వనపర్తి జిల్లాలోని సరళా సాగర్ ప్రాజెక్టు గండిపడింది. సైఫన్ పద్ధతిలో ఏషియాలోనే నిర్మించిన మొదటి ప్రాజెక్టు ఇదే కాగా ప్రపంచంలో రెండోది. దీని నిర్వహణ పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టుకు గండిపడ్డది. చారిత్రాత్మక ప్రాజెక్టు హిస్టారికల్ ప్రాజెక్టుకి గండి పడితే విచారం వ్యక్తం చేయాల్సిన మరి ఆనాటి ప్రభుత్వం పోతే పోయింది, ఇసుక దందాకి పనికొస్తుందని చులకన చేశారు. సరళా సాగర్ ప్రాజెక్టులో గండి పడితే విచారం వ్యక్తం చేయకపోగా పోతే పోయింది, ఇసుక దందాకు ఉపయోగపడుతుందని చెప్పి మరి గత ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వడం ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. వారి లెగసీ మాకేమిచ్చారంటే మరి గత టిఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇచ్చిన లెగసీ కట్టకుండా ఉన్న బిల్లులు 28,400